డైలీ టేస్ట్ ది డైలీ. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇప్పటికీ అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో రాత్రి తెల్లవారుజామున ఎముకలు కొరికే చలి పెడుతోంది. మొంతా తుఫాను వర్ష బీభత్సం తర్వాత మొదలైన చలి ఇవాళ తారాస్థాయికి చేరింది. ఇకపై ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఏపీలోని అల్లూరి జిల్లా మాడుగులలో 14.5 డిగ్రీలు, చాలా జిల్లాల్లో 20 నుంచి 25 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. తెలంగాణలోని పరిస్థితి ఇలాగే ఉంది. ఇక మరోవైపు వచ్చే వారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. ఇక ఏదైతే చలి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది, అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకటే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సునీత. చలికాలం సీజన్ అయితే తెలంగాణలో, ఏపీలో ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇప్పటికీ చలి తీవ్రత ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా రోజు రోజుకు పెరుగుతుంది. తెల్లవారు జాము నుంచి కూడా విపరీతమైనటువంటి చలి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. దాంతో పాటు మంచు కూడా పడుతుంది. ఇక ఏజెన్సీ ఏరియాలో ఆదిలాబాద్, ఖమ్మం లాంటి ఏజెన్సీ ఏరియాలో అయితే చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. మొంతా తుఫాను వర్ష బీభత్సం మొదలైన తర్వాత నుంచి కూడా చలి క్రమక్రమంగా పెరుగుతుందని చెప్పవచ్చు. ఇకపై ఉష్ణోగ్రతలు మరింత పడిపోయి చలి ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు సునీత. ఇక ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లా మాడుగులలో 14.5 డిగ్రీలతో పాటు ఇక చాలా జిల్లాల్లో, చాలా ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 నుంచి 25 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు 9 డిగ్రీల సెల్సియస్ కు పడిపోనున్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కంప్లీట్ గా కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. మిగతా జిల్లాలకు, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎందుకంటే తెలంగాణలో పడిపోతున్నటువంటి ఉష్ణోగ్రతలు, పెరుగుతున్నటువంటి చలి నేపథ్యంలో కూడా ప్రజలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం, అధికారులు, వాతావరణం సంబంధించినటువంటి నిపుణులు కూడా వాళ్ళ సూచనలు చేస్తున్నారు. రాష్ట్రంపై చలి పంజా కూడా విచ్చడం ప్రారంభించిందని చెప్పవచ్చు. శనివారం నుంచి రాష్ట్రంలో చలి ప్రారంభం కాగా నవంబర్ 10 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరుగుతుందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే రోజుల్లో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. రాత్రి నుంచే కూడా ఉష్ణోగ్రతలు తక్కువ కూడా పట్టడం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే సునీత. ఇందులో ఆదిలాబాద్ జిల్లా బేలాలో 14.7 డిగ్రీల సెల్సియస్, రంగారెడ్డి జిల్లా షాబాద్ లో 14.7 డిగ్రీల సెల్సియస్, జహీరాబాద్ లో 14.7, శంకర్పల్లిలో 14.9, మొయినాబాద్ లో 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాక ఇక హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో చాలా తక్కువగా 15.3 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ అక్కడ నమోదైంది. బిహెచ్ఎల్ లో 15.5, మల్కాజ్గిరిలో 15.7, గచ్చిబౌలిలో 15.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు హైదరాబాద్ ఏరియాలో నమోదయ్యాయి. సో దీన్ని బట్టి కనుక చూసుకుంటే అయితే మనకి ఇంకా ఇప్పుడే చలి వింటర్ సీజన్ ఎంటర్ అయినటువంటి మొదట్లోనే
ఇంత తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉంటే ఇక మనకు నవంబర్ ఎండింగ్ కానీ డిసెంబర్ నెలలో కానీ విపరీతమైనటువంటి శీతాకాలం సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. 5 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మనకు అధికారులు కూడా అంచనాకు వచ్చినారు. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వాతావరణ కేంద్రం రాష్ట్రంలోని చాలా జిల్లాలకు కూడా మనకి హెచ్చరికలు జారీ చేసింది. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా ఈ కనిష్ట ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఏదైతే 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా పడిపోయే అవకాశం ఉంటుందో వాటికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని మిగతా 23 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది సునీత. అంటే ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా సరే మనకు అటు హైదరాబాద్ సిటీతో పాటు మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఈసారి అయితే చలి తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే మనకు వర్షం సీజన్ సంబంధించినటువంటి కూడా అధికంగా వర్షపాతం నమోదైంది. తీవ్ర స్థాయిలో కురిసినటువంటి భారీ వర్షాలు, తుఫానుతోటి, వరదలతోటి కూడా రికార్డు స్థాయిలో తెలంగాణలో మొత్తానికి అధిక వర్షపాతం నమోదైంది. సో అది ఆ వర్షం అయితే పూర్తి స్థాయిలో వర్షాకాలాన్ని తలపించినటువంటి పరిస్థితులలో ఈ చలికాలం కూడా నేనేం తక్కువ పోనన్నట్టు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. చలి కూడా ఈసారి గతంలో కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తీవ్రతను బట్టి అయితే అంచనాకు రావచ్చు. ఇక ఈ చలి నేపథ్యంలో కూడా ప్రజలైతే చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా విపరీతమైనటువంటి చలి ఉంది. చలితోటి కూడా చాలా మంది ప్రజలు ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ, ఇటు ఆస్తమా పేషెంట్లు కానీ, అలానే హృదయ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళతో పాటు శ్వాసకోశ సంబంధం ఉన్న వాళ్ళు, స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక వృద్ధులైతే చలి తట్టుకోలేక కూడా చనిపోయినటువంటి ఘటనలు కూడా జరిగాయి. సో ఈ పరిస్థితులలో చలి నుంచి తమను తాము కాపాడుకోవడానికి అయితే ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా స్వెటర్స్ కానీ, జాకెట్లు, మఫ్లర్లు ధరించాల్సి ఉంటుంది. కంప్లీట్ గా బాడీని మొత్తం కవర్ చేసే విధంగా డ్రెస్సులు కూడా ధరిస్తే చలి నుంచి, చలి తీవ్రత నుంచి, చలి ప్రభావం నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇక బాడీలో టెంపరేచర్ ను ఎప్పటికప్పుడు కూడా కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా శరీరంలో వేడి తగ్గుతుంటుంది కాబట్టి వేడిని ఉత్పత్తి చేసేందుకు వేడి సూపులు కానీ, గోరువెచ్చని నీళ్లు కానీ, అలానే హెల్త్ కు ఉపయోగకరమైనటువంటి ఫుడ్ కూడా తీసుకోవాలని కూడా డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. ఇక వృద్ధులు, చిన్నపిల్లలు మెయిన్ గా అత్యవసరం అయితే తప్ప చలి వాతావరణంలోకి ఉండకూడదు. లేకుంటే మాక్సిమం వేడి వాతావరణంలోనే ఇంట్లోనే ఉండాలని కూడా చెప్తున్నారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా బయటకు వెళ్ళడం మానుకుంటే చలి తీవ్రత నుంచి కూడా తట్టుకునే అవకాశం ఉంటుంది. చలి వల్ల చర్మము పగిలిపోవడము, పొడిబారడం జాగ్రత్తగా జరగకుండా ఉండడానికి మాయిశ్చరైజేషన్ లాంటి క్రీమ్లను కూడా ఉపయోగించుకోవాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు సునీత. సో ఓవరాల్ గా కనుక చూసుకుంటే అయితే మనకి ఇప్పుడు చలి పంజా విసిరేటువంటి ఆసనం మీద చాలా దగ్గర ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏజెన్సీ ఏరియాలలో ఎక్కువగా అంటే ఆదిలాబాద్ జిల్లాలోని కుట్నూరు ఏజెన్సీ అటవీ ప్రాంతాల్లో కానీ, అలానే ములుగు జిల్లాలోని ఏటూరు నగరం ఏజెన్సీ కానీ, ఖమ్మంలోని భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ ఏరియాలో ఎక్కువగా మనకు అధికంగా టెంపరేచర్ తక్కువగా నమోదవుతుంది. ఈ ఏరియాలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు ఈ ఏరియాలో ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ లోని అటవీ ప్రాంతాల్లో గతంలో అయితే 3 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఉష్ణోగ్రతలు పడిపోయినటువంటి ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసి అయితే విశాఖపట్నం, లంబసింగి ఏరియాలో అయితే 2 -డిగ్రీలో కూడా వెళ్ళినటువంటి ఘటనలు గతంలో జరిగాయి. సో ఈ రకంగా చూసుకుంటే అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని వాతావరణ శాఖ అధికారులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రాబోయే రోజుల్లో అయితే చలి తీవ్రత చాలా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.